ఒక్కసారి ఊహించుకోండి 1976 అప్పటిదొక పాత పుస్తకం. అది ఒక అద్భుతమైన వాగ్దానం చేస్తోంది. కేవలం 30 రోజుల్లో తెలుగు సాహితీ ప్రపంచపు తలుపులు తెరుచుకుంటాయని. అది నిజంగా సాధ్యమేనా? తెలుసుకుందాం. ఈ పుస్తకం కథ ఏంటి, దాని ద్వారా రమేష్ తెలుగు పండితులు కావాలనుకున్న ప్రయాణం ఎలా సాగిందో ఇప్పుడు చూద్దాం. ఈ పుస్తకం పేరే చాలా ధైర్యంగా ఉంది గదూ, 30 రోజులలో తెలుగు. అబ్బా, నిజంగానా? ఇంత తక్కువ టైంలో అంత గొప్ప సాహిత్యం ఉన్న ఒక భాషను ఎలా నేర్చుకోగలం? ఈ విశ్లేషణలో మనం దీని గురించే కొంచెం లోతుగా తెలుసుకోబోతున్నాం. సరే, ఈ ప్రయాణంలో మనతో పాటు ఒక వ్యక్తి ఉన్నాడు. అతని పేరు రమేష్. రమేష్కి తెలుగు మాట్లాడటం వచ్చు. కానీ అతని ఆశయం అది కాదు. గొప్ప గొప్ప తెలుగు సాహిత్య గ్రంథాలను వాటి అసలు రూపంలో చదవాలి. అతను నిజమైన తెలుగు పండితుడు కావాలని కలలు కంటున్నాడు. తన లక్ష్యం కోసం వెదుకుతున్నప్పుడు రమేష్కొక గైడ్ దొరికింది. అదే 1976 నాటి ఈ పుస్తకం. మరి ఈ మార్గాన్ని చూపించే గురువు అంటే ఈ పుస్తకాన్ని రాసిన ఆ మాస్టర్ ఎవరు? ఆయన్ని కలవడమే రమేష్ ప్రయాణంలో మొదటి అడుగు. అసలు ఈ పుస్తక రచయిత ఎవరో చూడండి. ఆయనే డాక్టర్ దివాకర్ల వెంకటావధానిగారు. పుస్తకం తొలిపలుకులోనే ఏముందంటే, ఆయన తెలుగు పండితులలో అగ్రగణ్యులట. అంటే లీడర్ అనమాట. సంస్కృతం, తెలుగు, ఇంగ్లీషు ఈ 3 భాషల్లోనూ అపారమైన పాండిత్యమున్న వ్యక్తి. రమేష్ లాంటి వాళ్లకి ఈయనే కరెక్ట్ గురువు. సరే, రమేష్ ఎంతో ఆశతో పుస్తకం తెరిచాడు. కానీ తెరిచిన వెంటనే అతనికి ఒక పెద్ద సవాలు ఎదురైంది. ఇది కేవలం ఒక భాషా పాఠం కాదు, అతని మొత్తం జర్నీని డిసైడ్ చేసే ఒక కీలకమైన చాయిస్. రచయిత సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నారు. ఏ తెలుగు నేర్చుకోవాలి అంటే, మనం రోజు మాట్లాడే తెలుగు ఒకటుంది. అది ప్రాంతాన్ని బట్టి మారిపోతూ ఉంటుంది. మరి రెండోది పాత గ్రంథాల్లో, పద్యాల్లో ఉండే తెలుగు. ఇది ఎప్పటికీ మారదు. ఈ రెండింటిలో దేన్నెంచుకోవాలి? ఇక్కడ రచయిత వాదన చాలా సింపుల్ అండ్ క్లియర్. మనం మాట్లాడే తెలుగు అంటే వ్యావహారిక భాష. ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా ఉంటుంది. ఇది నేర్చుకునే వాళ్లకి కన్ఫ్యూజన్ క్రియేట్ చేయొచ్చు. పైగా ఇదొక్కటే నేర్చుకుంటే పాత కావ్యాలు చదవటం కష్టం. అదే సాహిత్య భాష అయితే అది ఎప్పటికీ మారదు, చాలా స్థిరంగా ఉంటుంది. దీన్ని నేర్చుకుంటే పాత కావ్యాలు, పద్యాలు ఈజీగా చదివేచ్చు. అంతేకాదు, ఇది నేర్చుకున్న వాళ్లకి మామూలు వాడుక భాష అర్థం చేసుకోవటం పెద్ద కష్టమేమీ కాదన్నదే ఆయన పాయింట్. సో రమేష్ లాంటి వాళ్లకి, అంటే ఒక తెలుగు పండితులు కావాలి, క్లాసిక్స్ చదవాలి అనుకునేవాళ్లకి చాయిస్ చాలా క్లియర్. సాహిత్య భాషే సరియైన దారి అని పుస్తకం గట్టిగా చెబుతోంది. ఓకే, దారైతే దొరికింది. మరి ప్రయాణమెలా? ఇప్పుడు రమేష్ తన శిక్షణ మొదలుపెట్టాడు. ఆ సాహిత్య ప్రపంచంలోకి అడుగుపెట్టడానికి కావాల్సిన తాళాలను, అంటే భాష యొక్క ఫండమెంటల్స్ను నేర్చుకోవడం స్టార్ట్ చేశాడనమాట. మొదటి స్టెప్ వర్ణమాల, ఆల్ఫబెట్. ఈ పుస్తకం ప్రకారం మన ప్రాచీన తెలుగు వర్ణమాలలో ఏకంగా 55 అక్షరాలున్నాయట. అవును, అచ్చులు, హల్లులు మాత్రమే కాదు, ఉభయాక్షరాలు అని ఇంకో కేటగిరీ కూడా ఉంది. ఈ నంబరే మన భాష ఎంత రిచ్ అనేది చూపిస్తోంది. అక్షరాలు అయిపోయాయి, ఇప్పుడు పదాలు. అయితే ఇది మామూలు వొకాబులరీ లిస్ట్ కాదు. ఈ పుస్తకం మన తెలుగు పదాలను, వాటి పుట్టుకను బట్టి 5 కుటుంబాలుగా విడగొట్టింది. తత్సమ, తద్భవ, దేశ్య, అన్యదేశ్య, ఇంకా గ్రామ్య. రమేష్ లాంటి స్కాలర్కి ఈ డిఫరెన్స్ తెలియడం చాలా ఇంపార్టెంట్. ఇందులో మొదటిది తత్సమ. పేర్లోనే ఉంది. తత్సమ అంటే సంస్కృతంతో సమానం. ఇవి డైరెక్ట్గా సంస్కృతం నుంచి వచ్చిన పదాలు. తెలుగులో వాడేటప్పుడు చిన్న చిన్న మార్పులు చేస్తాం అంతే. పండితుడు అవ్వాలనుకునే రమేష్కి ఇది చాలా కీలకం. తర్వాతది దేశ్య. ఇవి దేశీ పదాలన్నమాట. అంటే సంస్కృతం మన భాషలోకి రాకముందు నుంచి ఉన్న అచ్చ తెలుగు పదాలు. ఇవే మన భాషకు అసలైన మూలాలు. సరే, పదాలు కూడా వచ్చేశాయి. మరి వాటిని కలిపి వాక్యాలుగా ఎలా మార్చాలి? దానికి కావాలి వ్యాకరణం. ఇక్కడ కూడా బట్టి పట్టే పద్ధతి కాదు. తెలుగు వ్యాకరణంలో ఉండే ఒక అందమైన లాజిక్ను అర్థం చేసుకోవాలి. అప్పుడే ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉంటుంది. ఈ పుస్తకం గ్రామర్ను ఎంత సింపుల్ చేసిందో చూడండి. మన హల్లులను 3 గ్రూపులుగా విభజించింది. పరుషములు అంటే హార్డ్ సౌండ్స్, సరళములు అంటే సాఫ్ట్ సౌండ్స్, ఇక మిగిలినవన్నీ స్థిరములు. ఇలా నేర్చుకుంటే ఎంత ఈజీ కదా. సరే, ఇదంతా 30 రోజులు కష్టపడ్డాడు రమేష్. మరి ఫలితమేంటి? ఇంత కష్టానికి దక్కిన బహుమతి ఏంటి? ఆ 30 రోజుల ఏకాగ్రతతో కూడిన స్టడీ తర్వాత
క్లాసికల్ లిటరేచర్ అనే ఒక పెద్ద లైబ్రరీ డోర్స్ రమేష్ కోసం తెరుచుకున్నాయి. తను అనుకున్న లక్ష్యాన్ని సాధించాడు. ఇప్పుడు తను ఒక నిజమైన తెలుగు పండితులు అయ్యే దారిలో ఉన్నాడు. ఈ పుస్తకం ఉద్దేశమేంటో రచయితే స్వయంగా ముందు మాటలో చాలా పవర్ఫుల్గా చెప్పారు. తెలుగు కవిత్వాన్ని, తెలుగు సాహిత్యాన్ని చదివి అర్థము చేసుకోవడమే ఈ గ్రంథ ప్రయోజనము. చూసారా, ఇది జస్ట్ మాట్లాడటం నేర్పడానికి కాదు, ఒక కల్చర్ని, ఒక హెరిటేజ్ని అర్థం చేసుకోవడానికి. ఇప్పుడు రమేష్ ముందు ఒక కొత్త ప్రపంచమే ఉంది. పెద్ద పెద్ద ఇతిహాసాలు, రామాయణం, భారతం లాంటివి, అర్థం చేసుకోవడానికి కష్టంగా ఉండే పద్యాలు, ప్రాచీన గ్రంథాలు, రాముడు, సీత, కృష్ణుడు, వీళ్ళందరి కథలను ఇప్పుడు ఒరిజినల్గా చదివి ఆనందించగలడు. సో ఫైనల్గా మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఈ 1976 నాటి పుస్తకం కేవలం ఒక లాంగ్వేజ్ టెక్స్ట్ బుక్ కాదు, అది మన సాంస్కృతిక వారసత్వానికి ఒక తాళంచెవి లాంటిది. చివరిగా ఒక్క ప్రశ్న. టెక్నాలజీ ఇంత పెరిగిన ఈ రోజుల్లో, యాప్లు, యూట్యూబ్ వీడియోలు ఉన్న ఈ కాలంలో దాదాపు 50 ఏళ్ల కిందటి ఒక పాత పుస్తకం ఒక ప్రాచీన సాహిత్య ప్రపంచానికి అసలైన తాళంచెవి కాగలదా? ఆలోచించండి.